అన్న రెడీ తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాటమే కాకుండా యావత్ తెలంగాణ జాతిని ఏకం చేసే ప్రయత్నం చేసినటువంటి కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి 13వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో వారికి నివాళులర్పించడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి గతంలో ఏకశిల పార్క్గా పిలువబడే ఈ పార్క్ను వారి మరణాంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి చొరవతోని ఈ పార్క్ను ప్రొఫెసర్ జయశంకర్ గారి స్మృతివనంగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో వారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ మరి తెలంగాణ వాదులందరం కూడా మరొక్కసారి ప్రతిజ్ఞ పూనడం జరిగింది. వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ వాదులందరినీ కూడా తెలంగాణ వనరులను ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా తెలంగాణ వనరులను దోచుకోపోకుండా తెలంగాణ బిడ్డలుగా ఖచ్చితంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా మరి ప్రతిజ్ఞ చేస్తూ మరి వారు మొదటి నుంచి కూడా తొలి దశలో మలి దశలో 3 తరాల వారికి ఉద్యమ పాఠాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. వారు 10 మంది ఉన్నా కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి మరి వారు వివరించడం జరిగింది. చివరికి ఈ చారిత్రాత్మక నగరంలో ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహించినటువంటి టీఆర్ఎస్ పార్టీ సింహగర్జనలో కూడా 10 లక్షల మందిని సభను ఉద్దేశిస్తూ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి పూసగొచ్చినట్టు వివరించడం జరిగింది. తెలంగాణకు జరుగుతున్నటువంటి నీళ్లు నిధులు నియామకాల అన్యాయం గురించి పసిబాబగా నుంచి వృద్ధుల వరకు కూడా వారికి అర్థమయ్యే విధంగా తెలియజేసి మరి మాలాంటి యువతకు కూడా తెలంగాణ సాధన కోసం ముందు వరుసలో ఉండే విధంగా స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయులు కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ఐక్యత కోసం గులాబీ సైనికులుగా మేము పాటు పాడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు